ఇక్కడి వరకు వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు అండ్ సారీ ఫర్ ద డిలే ఆల్సో అండి. ఐఎమ్ డాక్టర్ నిఖితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. నేను ఇక్కడ కాకినాడలో మెడికవర్ హాస్పిటల్స్లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే ఈ కేసు ఏంటంటే ఒక 32-year-old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడకి కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి కానీ తినడానికి కానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న ప్రొసీజర్ అమ్మా ఏం కాదు మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్కి తీసుకెళ్ళాను. స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపెథాలజిక్ అంటే పెథాలజిక్ పంపించడం జరిగింది. పెథాలజిక్ పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్గా థ్రోట్లో కానీ నోస్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ ఏమన్నా ట్రామా కానీ చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ కానీ లేకపోతే డెంచర్స్ వల్ల కానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్లో రావడం అనమాట. యూజువల్లీ ఓరల్ క్యావిటీలో కామన్గా అంటే 1 to 2% దాని ఇన్సిడెన్స్ అనమాట. ఓరల్ క్యావిటీ మొత్తంలోనే 1 to 2% అండ్ అందులో హార్డ్ ప్యాలెట్ అంటే వరల్డ్లోనే చాలా తక్కువ కేసెస్ నమోదైనవి ఇలాంటి ఇరిటేషన్ ఫైబ్రోమాస్ హార్డ్ ప్యాలెట్ మీద. అలాంటిది మన దగ్గర ఒకటి వచ్చింది అండ్ పేషెంట్ తర్వాత చాలా బాగా రికవర్ అయ్యారు. ఆవిడ కంప్లైంట్స్ అన్నీ పోయినాయి. మెయిన్లీ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మేజారిటీ థింగ్ ఏంటంటే నోట్లో ఏ గడ్డున్నా 2 to 3 వారాల కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన సలహా తీసుకుని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ ఆవిడ 5 ఏళ్ళు ఎందుకు ఉంచుకున్నారు అంటే నొప్పి లేదు, నాకు నొప్పి లేదు మేడం అందుకే నేను 5 ఏళ్ళు ఉంచుకున్నాను అన్నారు. బట్ ఏది నొప్పి లేనిది సేఫ్ కాదు. పెయిన్లెస్ థింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సేఫ్. సో ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పెయిన్ లేదు కదా అని దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. లక్కీలీ ఇదైతే క్యాన్సర్ సంబంధించింది ఏమీ కాదు, బినైన్ ట్యూమరే. బట్ అది రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ. ఆవిడ ముందే చేయించుకుని ఉండుంటే ఇంకా చిన్న సైజులోనే మనం తీసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంత డిలే చేయడం వల్ల మనకి లార్జర్గా పెద్దగా పెరిగింది. అండ్ బట్ సక్సెస్ఫుల్లీ సర్జరీ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ అండి. సర్జరీ వరకు మాత్రం చాలా బాగుంది. బట్ డిలే చేయకూడదు. 2 to 3 weeks కన్నా ఎక్కువ ఏమైనా నోట్లో గడ్డుంటే మాత్రం అసలు డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి, బయాప్సీకి వెళ్ళాలి అండ్ అది ఎటువంటి గడ్డో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన మెడికవర్ దగ్గరికి వస్తే ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నామండి. హై ఎండ్ సర్జరీస్, మీరు పెద్ద పెద్ద సర్జరీస్ హెడ్ అండ్ నెక్ కేసెస్ కోసం మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈఎన్టీ డిపార్ట్మెంట్లో మనం ఎవ్రీ హెడ్ అండ్ నెక్ కేస్ డీల్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్. మన దగ్గర కోబ్లేటర్, డిబ్రైడర్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. లేజర్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం గొంతులో